అందరికీ నమస్కారం. కావలి రిపోర్టుకు స్వాగతం. నిన్ను కొట్టిందా? ఎందుకు నువ్వేం తప్పు చేసినావు? పెన్ను పడితే తీసుకోవడానికి వెళ్ళినా సార్. బెంచ్ మీద ఒక్కసారి ఈ ప్లేస్ మళ్ళా మళ్ళా కొట్టింది సార్. వాతలు పడ్డాయి ఇంత ఘోరంగా ఏమనంటే తీసి పంపిస్తా అంటది. ఏమనంటే మోసడికలంటారు సార్, మోసడికెళ్ళంటారు, కుక్కలంటారు, కుక్కలంటారు సార్. కొట్టించుకుంటాం సార్. ఇంత దొడ్డు కొట్టారు సార్. మేము ఏమైనా పని లేక వచ్చినామా? అంత ఘోరమా? ఆ మాటలు వినలేకపోతున్నారు. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఇది పరిష్కారం కాదు. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఇది పరిష్కారం కాదు. అవునా? మొండిగా మీరు కూర్చున్నా, మొండిగా వాళ్ళు కూర్చున్నా, మొండిగా మాకు సంబంధం లేదని మేము పోయినా ఇది పరిష్కారం కాదు. పరిష్కారం అదే చెప్తున్నా. మీరు అందరు కలిసి ఇన్ రిటర్న్ గా రాసివ్వండి. అదే చెప్తున్నా. అందరు సంతకాలు పెట్టండి. ఆ పేపర్లను ఖచ్చితంగా మేము సీఎంఓ ఆఫీస్కు మేమే పంపిస్తాము. మీ డిఏఓ గారి మీద, ఎంఈఓ గారి మీద మీకు నమ్మకం లేదంటారు కాబట్టి మేమే లెటర్ కొట్టి పంపిస్తాం. వారం రోజుల్లో మీరు ఇప్పుడు ఏవైతే మెయిన్ ఎలిగేషన్స్ ఏవైతే చెప్పిర్రో అవి పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మీరు మళ్ళీ మీ ధర్నా చేసుకునే అధికారం ఉంది. లేదంటే పోలీస్ స్టేషన్కి రండి. లేదు అని అంటే సీఎంఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ప్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇంకోటి, మిమ్మల్ని ఇంత ధర్నా చేశారు కాబట్టి మిమ్మల్ని ఏమైనా టీచర్స్ అంటారు అని అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రము మా పోలీసు వాళ్ళను మీ స్కూల్కి పంపిస్తాము. మీరు కలవండి. మీరేదన్నా వాళ్ళ ముందర కాదు. అదే చెప్తున్నా తల్లి, అదే చెప్తున్నా. టీచర్లు ఎవరు లేకుండా వచ్చి మీ స్టూడెంట్లనే కలుస్తారు. మిమ్మల్ని ఎవరైనా టీచర్లు కనుక ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. 100%. ఇప్పుడు డిఏఓ గారు మాట్లాడుతున్న కాలేదు. 2 నిమిషాలు. మన కావలి పట్టణంలో అత్యాధునిక వసతులతో ప్రారంభమైన కలయిక కళ్యాణ మండపం ఏసీ 300 సీటింగ్ కెపాసిటీ కలిగిన విశాలమైన సెంట్రల్ ఏసీ హాల్ మరియు డైనింగ్ హాల్, చిన్న ఫంక్షన్ల కోసం బ్యాంకెట్ హాల్, వధూవరులకు ప్రత్యేకమైన ఏసీ రూమ్స్, అతిథుల కోసం ప్రత్యేక 10 ఏసీ రూమ్స్ కలవు. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, బర్త్డే మరియు మీటింగ్లకు, అన్ని శుభకార్యములకు అనువైన వేదిక కలయిక కళ్యాణ మండపం ఏసీ. షిరిడి సాయిబాబా గుడి ప్రక్కన ఆర్ఎన్బి బంగ్లా వెనుక వైపు ఆర్టీసీ డిపో దగ్గర కావలి. కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.